భారతదేశ చరిత్ర ప్రాక్టీస్ బిట్స్. ఇవాళ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్ అయినటువంటి భారతదేశ చరిత్రలోని ముఖ్యాంశాలు మరియు వాటిని తయారు చేసి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాం. 200 నుంచి 300 వరకు ఇప్పుడు ఈరోజు 100 క్వశ్చన్స్ చూద్దాం. స్థానిక స్వపరిపాలన పద్ధతిలో సంస్కరణలు ఎవరి పరిపాలన ప్రసిద్ధి చెందాయి? శేర్షా. యాదవ రాజవంశంలో ప్రసిద్ధి చెందిన ప్రభువు సింగన. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనకు పునాది వేసిన యుద్ధం ప్లాసీ యుద్ధం. సంవత్సరం యొక్క ప్రాముఖ్యత. బెంగాల్ విభజన. చౌరీ చౌరా సంఘటన యొక్క ప్రాముఖ్యత. సహాయ నిరాకరణ ఉద్యమానికి స్వస్తి. నెక్స్ట్, ప్రత్యయ సముత్పాదన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది గౌతమ బుద్ధుడు. సల్లేఖన ఈ మతానికి సంబంధించినది జైనం. ఈ క్రింది వాటిలో ఏ గ్రంథం చంద్రగుప్త రాజు సింహాసనం అలంకరించినట్టు చెప్పింది? కౌముది మహోత్సవ్. యమున రాజ్య స్థాపనాచార్య అని బిరుదు ఎవరికి కలదు? శ్రీకృష్ణ దేవరాయ. పాల్కురికి సోమనాథుని రచన ఏది? పండితారాధ్య చరిత్ర. అద్దంకి గంగాధర కవి ఈ కొలువులోని వాడు? ఇబ్రాహీం కుతుబ్ షా. శ్రీరాముడు సీతా లక్ష్మణుడితో నివసించిన పంచవటి ఆశ్రమం ఆంధ్ర రాష్ట్రంలో ఈ నది ఒడ్డున ఉంది? గోదావరి. దక్షిణ కాశీగా పేరు పొందిన అతి పురాతన మత విద్యా కేంద్రం? కంచి. రాణా ప్రతాప్ అక్బర్ల మధ్య ప్రసిద్ధి చెందిన యుద్ధం ఎక్కడ జరిగింది? హల్దీఘాట్. ఆర్య సమాజం స్థాపకుడు దయానంద సరస్వతి. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడు ఏవో హ్యూమ్. మొదటి జైన తీర్థంకరుని పేరు వృషభనాథుడు. గీతా రహస్యం ఎవరు రచించారు? బాలగంగాధర తిలక్. లోథల్ దేనికి సంబంధించినది? సింధులోయ నాగరికత. బౌద్ధుల పవిత్ర గ్రంథాలు త్రిపీఠకాలు. ఖారవేలుడు వేయించిన శాసనాలు? హాతిగుంప శాసనాలు. బాదమి దేనికి ప్రసిద్ధి చెందినది? రాతిని తొలిచి చెక్కిన గుహా దేవాలయాలు. సహపానుని ఓడించిన శాతవాహన రాజు? గౌతమిపుత్ర శాతకర్ణి. గుప్తుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు? వరాహమిహిరుడు. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పురాతన శాస్త్ర వైద్యుడు? సుశ్రుతుడు. కైలాస దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? కృష్ణ 1. మహాభారతాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసిన వాడు? నన్నయ. కంచి వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించిన కాకతీయ పాలకుడు ఎవరు? గణపతి దేవుడు. భావార్థ దీపిక రచించినది ఎవరు? రామానుజాచార్య. రామప్ప దేవాలయం నిర్మించిన కాలం? 1213.
మహమ్మద్ కులీ కుతుబ్ షా గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించిన సంవత్సరం క్రీస్తు శకం 1580లో. పచ్చల సోమేశ్వర దేవాలయం ఎక్కడ ఉంది? పానగల్లు. చింతల వెంకటరమణ ఆలయం ఎక్కడ ఉంది? తాడిపత్రి. శుభ అనే పదం దేనికి సంబంధించినది? పాలనా విధానం. శ్రీబాగ్ ఒప్పందం ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల నాయకుల మధ్య ఒప్పందం. నెక్స్ట్, పాలంపేటలోని ప్రసిద్ధ రామప్ప దేవాలయం ఎవరు నిర్మించారు? రేచర్ల రుద్రుడు. కాకతీయుల కాలంలో మోటుపల్లి రేవును సందర్శించిన విదేశీ యాత్రికుడు? మార్కో పోలో. జైన వైష్ణవుల మధ్య ఘర్షణ నివారించిన విజయనగర పాలకుడు ఎవరు? బుక్క 1. ఏ మొఘల్ సేనానిని ఓడించి నిజాం ఉల్ ముల్క్ మొదటి హైదరాబాద్ నిజాం అయ్యాడు? ముబారక్ ఖాన్. జాతీయ పతాకం తయారు చేసిన తెలుగు వ్యక్తి ఎవరు? పింగళి వెంకయ్య. దేశభక్తగా పేరు పొందిన ఆంధ్రుడు ఎవరు? కొండ వెంకటపయ్య పంతులు. ఆంధ్రలో పద్మనాభ యుద్ధం జరిగిన సంవత్సరం 1794. స్వాతంత్ర సంగ్రామ సమయంలో ఆంధ్రలో పన్ను నిరాకరణ ఉద్యమంతో సంబంధం ఉన్న ప్రదేశం? పెదనంది పాడు. సముద్రాధిపతిగా పేరు పొందిన పాలకుడు? గౌతమిపుత్ర శాతకర్ణి. మాలిక్ కపూర్ చేతిలో పరాజయం పొందిన రాజు? యాదవ రామచంద్ర. ఓం రూల్ ఉద్యమ కర్త ఎవరు? అనిబిసెంట్. (1935) భారత్ ప్రభుత్వ చట్టంలోని ముఖ్యాంశం? రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి. నవబ్రహ్మ మందిరములు ఎక్కడ ఉన్నాయి? అలంపురం. శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఏ ఒప్పందం ద్వారా ఉపసంహరించారు? గాంధీ ఇర్విన్ ఒప్పందం. చక్రవర్తి మాంధాత చేయి పైకెత్తినట్టి ప్రసిద్ధమైన ఉబ్బెత్తు శిలాఫలకం ఎచ్చటది? జగ్గయ్యపేట. అమరావతి క్రింది వానిలో ఒకటి? పంచారామములు. ఉజ్జయిని రాజకవ ఏ ఇక్ష్వాకు రాజుకు భార్య? వీర పురుషదత్తుడు. పంపకవి ఎవరి సమకాలికుడు? ఇమ్మడి ఆరికేసరి. లింగంలో శివుణ్ణి చూసి ప్రసిద్ధిగాంచిన శివలింగం ఎచ్చట గలదు? గుడిమల్లం. నందవంశం వారు ఏ వంశం అనుయాయులు అంటే శిశునాగ వంశం. సముద్రగుప్తుడు సాధించిన విజయాలు ఎచ్చట చెక్కబడ్డాయి? అలహాబాద్ స్తూప చెక్కడములు. విజయనగర సామ్రాజ్యం గురించి వ్రాసిన పోర్చుగీసు యాత్రికుడు? న్యూనిజ్. హనుమకొండలోని 1000 స్తంభాల గుడి కట్టించినది? రుద్రదేవుడు. కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు? కులీ కుతుబ్ షాహీ. చందుర్తి యుద్ధం జరిగిన సంవత్సరం? 1758. వార్సా ఒప్పందం ఎవరి మధ్య జరిగింది? నిజాం మరియు పిష్వా. కంపెనీ పరిపాలనకు ముందు శ్రీకాకుళం ఏ పరిశ్రమకు అభివృద్ధి చెంది ఉండెను? మస్లిన్ బట్ట.
సాలార్జంగ్ ప్రవేశపెట్టిన శిస్తు పద్ధతి పేరు జిల్లాబందీ. ఆంధ్రాను కుతుబ్ షాహీ రాజుల కాలంలో సందర్శించిన టావెర్నియర్ యాత్రికుడు ఎచ్చటివాడు? ఫ్రాన్స్. నెక్స్ట్, అరవీటి వంశపు రాజధాని పెనుగొండ. సర్ థామస్ మన్రో చనిపోయిన స్థలం పత్తికొండ. 1724 నుంచి 1758 వరకు ఫ్రెంచి వారి బలము హైదరాబాద్కు పాలించిన రాజవంశం అసబ్జాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ 1751 నుండి 1758 వరకు ఫ్రెంచి వారి బలము హైదరాబాద్లో స్థిరపరిచిన సేనా నాయకుడు బుస్సీ. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరి పరిపాలనలో? చివరి గవర్నర్ జనరల్ కానింగ్. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో చివరి గవర్నర్ జనరల్ కానింగ్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రథమ అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ. దక్షిణ దేశపు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని ప్రసిద్ధి గాంచిన సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం. బెంగాల్ విభజన జరిగినదెప్పుడు? 1905. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కోసం త్రివర్ణ పథకమును రూపొందించిన వారు? పింగళి వెంకయ్య. 1938లో ఉస్మానియా యూనివర్సిటీ హిందూ విద్యార్థులు ప్రారంభించిన రాజకీయ ఉద్యమం ఏ పేరుతో పిలిచారు? వందేమాతర ఉద్యమం. ఆంధ్ర రాష్ట్రపు మొదటి ముఖ్యమంత్రి? టంగుటూరి ప్రకాశం. సి రాజగోపాలాచారి స్థాపించిన రాజకీయ పార్టీ స్వతంత్ర పార్టీ. సింధు నది ప్రాంతంలో సంబంధం ఉన్న ప్రాచీన దేశం మెల్హువా. గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలను పేర్కొను శాసనం నాసిక్. హర్యంక వంశ స్థాపకుడు బింబిసారుడు. 4వ బౌద్ధ సంగీత వీరి కాలంలో జరిగింది కనిష్కుడు. పల్లవుల రాజముద్ర వృషభము. పాండురంగడు ఈ వంశరాజుల సేనాని. వెంగి చాళుక్యులు. షాద్వాదము ఈ మతమునకు సంబంధించినది. జైన మతము. బాదమి చాళుక్యుల దేవాలయాలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్నాయి? అలంపూర్. అలంపూర్ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఉంది. రాష్ట్రకూటుల రాజధాని మాన్యఖేటం. ఆంధ్రుల చరిత్రకు సంబంధించిన తొలి శాసనాలు ఏ భాషలో ఉన్నాయి? ప్రాకృతం. కుతుబ్ మినార్ నిర్మాణం వీరి కాలంలో పూర్తి గావించబడింది. ఇల్టుత్మిష్. జాగీర్ వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టిన వారు? ఫిరోజ్ షా. లోడి సుల్తానుల కాలంలో ఢిల్లీ సామ్రాజ్యం విస్తరించని రాజ్యం రాజస్థాన్. అల్లా రామ్ల బిడ్డడుగా పిలువబడిన భక్తి ఉద్యమకారుడు కబీర్. జహాంగీర్చే మరణశిక్ష విధించబడిన సిక్కు గురువు అర్జున్. మొఘలుల కాలంలో ప్రధాన పరిశ్రమ ప్రత్తి. ఈ రెండు రాజ్యాలను కులోత్తుంగుడు విలీనం చేశాడు. చోళ మరియు తూర్పు చాళుక్య రాజ్యాలను విలీనం చేశాడు. గణపతి దేవుని రాజగురువు విశ్వేశ్వర శంభు. ఆంధ్రాలో వీరశైవ మతాన్ని ప్రచారం చేసినవారు? పండిత రాధ్యుడు. శ్రీకృష్ణదేవరాయలుచే ఓడించబడిన ఆదిల్షా పాలకుడు యూసుఫ్ ఆదిల్షా. విజయనగరం బహుమని రాజ్యాల మధ్య ఘర్షణకు ప్రధాన కారణం భూభాగాలపై ఆధిపత్యం. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చెలరేగిన తొలి తిరుగుబాటు బారక్పూర్ తిరుగుబాటు.
నెక్స్ట్ క్వశ్చన్, ఒకరికి వ్యతిరేకంగా వేరొక స్వదేశీ సంస్థానాధీశులను ప్రయోగించే సిద్ధాంతానికి రూపకల్పన చేసినవారు సర్ జాన్ లారెన్స్. ఈస్ట్ ఇండియా కంపెనీ స్వరూపాన్ని మార్చిన మొట్టమొదటి చట్టం రెగ్యులేటింగ్ చట్టం 1773. నెక్స్ట్, వందే మాతర ఉద్యమం సందర్భంగా కళాశాల నుండి బహిష్కరించబడిన ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న విద్యార్థి గాడిచాల హరి సర్వోత్తమరావు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను స్థాపించినది స్వామి రామానంద తీర్థ. భారతదేశంలో ద్విసభ విధానం ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడింది. భారత ప్రభుత్వ చట్టం 1919. ప్రపంచ మతాల మహాసభలో హాజరైన భారతీయ ప్రతినిధి స్వామి వివేకానంద. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఆంధ్రలో తొలిసారి జరిగిన ప్రదేశం విజయవాడ. 1913 బాపట్లలో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభ సమావేశానికి అధ్యక్షత వహించింది బిఎన్ శర్మ.